పోలీసు కూడా ఆయన ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో చేసి ఉంటాడు అంతేనా? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ మార్వాడీలు 150 దుకాణాలు ఉన్నాయి అన్న బంగారు దుకాణం ఇన్ఫ్లుయెన్స్ కాదా? అంతే కదా, 100% ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఆ రోజు నేను శ్యాము మిగతా యాక్టివిస్టులం అందరు పోయి బాధితులతో మాట్లాడి మీరు 48 గంటల్లో అరెస్ట్ చేయకుంటే గో బ్యాక్ మార్వాడి డిమాండ్ మీద మేము ముందుకు పోతామని చెప్తే ఇమీడియట్గా మాకు పోలీసులు ఇంటెలిజెన్స్లు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్లు ఆడికొచ్చిర్రు. మీరు అట్లా అంటారు గో బ్యాక్ అని. అంటే మేము ప్రశ్నించిన వాళ్ళకు న్యాయం చేయమని అడిగిన వాళ్ళకు టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ ఆయనకి నిందితునికేమో 35(3) BNS కింద రిలీజ్ చేస్తావా? ఎక్కడ పోతున్న చట్టం ఇది? తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల పురిటిగడ్డ. మేము ప్రశ్నిస్తాం, మా జీన్స్లోనే ఉంటుంది, మా డిఎన్ఏలోనే ఉంటుంది. మేము న్యాయం చేయమని బాధితునికి భరోసా కల్పించి నిందితులను అరెస్ట్ చేయమంటే మా మీద టాస్క్ ఫోర్స్ కేసులు పెట్టించి ఒత్తిడి చేపించి ఆ డిమాండ్ చేసింది ఫస్ట్ నేనే. ఓకే, మీరు 48 అవర్స్లో అరెస్ట్ చేయకుంటే ఇలా సెక్షన్ మార్చి అరెస్ట్ చేయకుంటే మేము ఇమీడియట్గా గో బ్యాక్ మార్వాడి అని కాదు. అవకాశం ఉందా ఇమీడియట్ గా సెక్షన్ మార్చకపోయినా ఈ 118(2) ప్రకారంగా చేసేయచ్చు కదా? చేయాలి, 100% చేయాల్సిందే. మీరు సివి ఆనంద్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా, ఇంతవరకు జరిగింది ఏదైనా జరిగింది నిజాయితీగా మీరు SC/STల పట్ల చిత్తశుద్ధి ఉంటే 25% ఉన్న జనాభాకు మీరు రక్షణ కల్పించలేకపోతే సిటీ సెంటర్లో కొట్టిన కేసు ఇమీడియట్గా ఈ 6-7 మంది అంటే 10 మంది దాడి చేశారు, 6 మంది పేర్లతో గుర్తుపడినాం మేము. ఆ 6 మందిని ఇమీడియట్గా 35(3) నోటీస్ అవుతుందో దాన్ని క్యాన్సిల్ చేస్తూ రిమాండ్ పంపించాల్సింది. బాధితులను బెదిరించిరా లేకపోతే వాళ్ళు సైలెంట్ అయ్యారా? లేదు, బాధితుడు గట్టిగా ఉన్నాడు, 100% గట్టిగా ఉన్నాడు. కాకపోతే మీడియా ముఖ్యంగా బయటికి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. ప్రతిరోజు నాకు ఫాలోఅప్ చేస్తున్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. ఎందుకంటే నేను సిటీలో నాకు అసలు కులం అంటే తెలియదు. ఆయన అన్న మాట ఏంటంటే నాకు కులం అంటే ఏమి తెలియదు అన్న, వాడు నీచి జాత అని అన్నాడు చూడని. ఆ రోజు నేను బాధపడ్డా, నా పన్ను పోయింది కూడా లేదు. నేను సిటీలో నాకు 4 బంగారు ఉంగరాలు బ్రేస్లెట్ వేసి ఇంత హుందాగా ఉంటా, నా కులం నాకు తెలియదు. వాడు వచ్చి నీచే జాతి వాళ్ళని కొడితే అన్న పబ్లిక్లా లక్షల మంది చూసిరు. దాని దగ్గర నేను ముఖం బయటకు పెట్టలేకపోతున్నా కదా, ఆ బాధ నాకు. అంత ఫీలింగ్ లో ఉన్నాడు. 100% నిలబడ్డాడు. ఆయన ఒకటే మాట చెప్పింది, నాకు 100 మంది ప్రెషర్ చేసిన ఏ